ప్రముఖ అమెరికన్ యూట్యూబర్ ఐషో స్పీడ్ అరుదైన ఘనత సాధించాడు. యూట్యూబ్లో అతని సబ్స్క్రైబర్ల సంఖ్య 4,80,00,000 దాటింది. తద్వారా ప్రపంచంలో అత్యధిక సబ్స్క్రైబర్స్ కలిగిన రెండో వ్యక్తిగా కొనసాగుతున్నాడు. ఇంత ఘనత సాధించిన అతని వయసు కేవలం 21 ఏళ్లే. ఇతడు ప్రస్తుతం 28 రోజుల స్పీడ్ డస్ ఆఫ్రికా టూర్లో ఉన్నాడు. ఇందులో భాగంగా జనవరి 11న కెన్యా వెళ్లాడు. అక్కడ అడుగుపెట్టిన వెంటనే లైవ్ స్ట్రీమింగ్ ప్రారంభించాడు. ఒకేసారి 2 లక్షల మంది లైవ్లో వీక్షించడం యూట్యూబర్ చరిత్రలోనే అతిపెద్ద రికార్డుల్లో ఒకటిగా నిలిచింది. అదే రోజు ఎక్స్ ప్లాట్ఫామ్లో 1.42 లక్షల సార్లు అతడి పేరు కనిపించింది. ఇది కూడా ఓ రికార్డే. ఇక ఈ సందర్భంగా ఒక్క రోజులో అతనికి 3,60,000 మంది సబ్స్క్రైబర్లు యాడ్ అయ్యారు. ఐషో స్పీడ్ అసలు పేరు డారెన్ జాసన్ వాట్కిన్స్ జూనియర్. అమెరికాలోని ఓహియో రాష్ట్రం సిన్సినాటి ఇతని స్వస్థలం. తల్లి లేకుండా పెరిగిన స్పీడు టీనేజ్ వయసులోనే యూట్యూబర్ అవతారం ఎత్తాడు. ఆ సమయంలో విరామం లేకుండా లైవ్ స్ట్రీమింగ్లు చేసేవాడు. స్పీడ్లోని ఎనర్జీ, హాస్యభరితమైన లైవ్ స్ట్రీమ్స్ వల్ల అతనికి ఫ్యాన్స్ తయారవుతుంటారు. అలా అతగాడి పాపులారిటీని తమ దేశ టూరిజాన్ని పెంచుకునేందుకు వివిధ దేశాలు ప్రయత్నిస్తుంటాయి. తాను చేసే పనులు, ఛాలెంజ్లతో ఎన్నో ఫన్నీ వేషాలు వేస్తూ మీమ్స్ రూపంలో సోషల్ మీడియాలో ఆదరణ దక్కించుకున్నాడు. ఇలా ఈ స్పీడు భారత్లోని అభిమానుల్ని సంపాదించుకున్నాడు. గతంలో 2023లో ఇండియాకు వచ్చాడు. ఆ టైంలో ధోని, కోహ్లీ జెర్సీలు వేసుకొని ముంబై వీధుల్లో సందడి చేయడంతో క్రికెట్ ఆడాడు. ఆటోలో తిరిగాడు. ప్రముఖ సింగర్ దలేర్ మెహందీని కలిసి ర్యాప్ చేశాడు. మరోసారి వచ్చే ప్రయత్నం చేశాడు, కానీ కుదరలేదు. ఈ ఏడాదిలో ఖచ్చితంగా అతను భారత్కు వచ్చే అవకాశం ఉంది. ప్రపంచంలో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న వ్యక్తిగత యూట్యూబర్ మిస్టర్ బీస్ట్. ఇతనికి 459 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లున్నారు. ఆ తర్వాతి స్థానంలో టీ సిరీస్, కోకో మిలియన్ ఛానల్స్ ఉన్నాయి. అయితే వ్యక్తిగత జాబితాలో మాత్రం మిస్టర్ బీస్ట్ తర్వాత ఐషో స్పీడ్లే యూట్యూబ్లో టాప్లో ఉన్నాడు.